మన రాష్ట్ర రాజధాని ఇప్పటికీ రాష్ట్ర రాజధాని అమరావతి. మా ప్రభుత్వం కలవకుంటున్నట్టు 3 రాజధానులకి కోర్టులో స్టే ఉంది. 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళామణులు అందరికీ నిన్న యావత్ రాష్ట్రం కూడా ఆల్మోస్ట్ అన్ని పట్టణాల్లో, ఎన్నో గ్రామాల్లో మద్దతు పలకటం చాలా శుభ పరిణామం. అలాగే ఇదే గాంధీయన్ స్ఫూర్తితో ఒక అమరావతిలోనే కాకుండా, ఆ 29 గ్రామాల్లో కాకుండా రాష్ట్రం అంతా, అలాగే దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నిరసన తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇందాక టీవీలో, అంటే నేను ఎప్పుడో కానీ అసలు సాక్షి టీవీ చూడను, అన్నీ అబద్ధాలే అని. సరే, నా ఆలోచన నిజం చేసే విధంగా ఎప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే ఒక రైతు చనిపోతే వారి కుమార్తె, మరి ఆవిడ కూడా మా ముఖ్యమంత్రి గారి మతం కాబోలు, మరి ఏంటో మరి కారణం, మరి ఎలా అయితే వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏంటంటే వారి తండ్రి గారు 3 రాజధానులు ఉండాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి అనే మనోవ్యక్తతోనే చనిపోయారు. కానీ అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పి ఆయన ఎటువంటి మనోవ్యతకి గురవలేదంట. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి గురించే మాట్లాడేవారంట. ఇటువంటి శవ రాజకీయాలు దయచేసి మానుకోండి సార్. ఇటువంటివి కాదు మీరు చేయవలసింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ మాట మార్చిన, మడమ తిప్పిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, నిజంగా మీకు తెలుసుకోవాలంటే ఎస్, లెట్ దేర్ బి ఏ రెఫరెండం, ఏదర్ వే ఆఫ్ ఓటింగ్ అమౌంగ్ ది పబ్లిక్ ఇన్ ఏ సిన్సియర్ వే, ఇన్ ఏ డెమోక్రటిక్ వే, ఆర్ గతంలో నేను చెప్పా, ఛాలెంజ్ చేశా, నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తా, అమరావతినే రిఫరెండం కింద పెడతారా చెప్పండి. అమరావతి రిఫరెండం తోటే నేను, మీరు ఒప్పుకుంటే కాగితం మీద రాసిస్తే లీగల్గా అన్నీ మనం పక్కాగా పేపర్ చేసుకోగలిగితే నేను రెడీ అని చెప్పా. తోక ముడిచారు, దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. ఈ రోజు నుంచి మనం 300వ రోజు, ఏదో సినిమా హిట్ అయితే నెంబర్ ఆఫ్ డేస్ కావాలి మనకు, 300వ రోజు ఏదో స్వర్ణోత్సవం, వజ్రోత్సవం, అటువంటి వద్దు మనకి. మన టార్గెట్ మరింతగా రాష్ట్రం మొత్తం ఉద్యమాన్ని వ్యాప్తి చేసి, సోషల్ మీడియాలో వీళ్ళు ఏదో పెట్టి కేసులు పెడతారని భయపడకుండా ఈ అమరావతి ఉద్యమాన్ని ఎన్ని విధాలుగా నిర్వీర్యం చేద్దామని చూసినా కూడా మనం మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అక్కడున్న ఆ మహిళా మనుల యుద్ధ స్ఫూర్తి చూసి అందరూ కూడా, ఎక్కడైనా సరే మహిళలు ముందుంటే దేనికైనా కూడా శుభం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కాస్త సీరియల్స్ చుట్టం తగ్గించి కొంచెం ఫోకస్ అమరావతి మీద పెట్టి, అమరావతి సాధించే వరకు అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ సీరియల్ టైం తగ్గించుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ఇక మనకి ఏ వ్యవస్థ అయితే మనల్ని కాపాడుతుందని చెప్పి, మన రాజధాని విషయంలో మనం కాపాడుతుందని చెప్పి మనం హోప్తో ఉన్నామో, దానిపై వేరియస్ ఇతర కారణాల వలన మొన్న దాడి చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగా సత్యమేవ జయతే అని పేరు పెట్టుకునే సాక్షి విచారణతోనే న్యాయం, వారి మీద ఏం విచారణ చేయకూడదు, వారి మీద విచారణ చేస్తే అన్యాయం. న్యాయ వ్యవస్థ మీదే విచారణ చేసి ఇతర ఒక పెద్ద ఆయన పేరు ఇతర హైకోర్టు జడ్జీలపై నిగ్గు తేల్చాల్సిందేనంట.
సీఎం జగన్ లేఖలోని అంశాలపై న్యాయ నిపుణుల డిమాండ్ అంట. కొన్ని ఇంగ్లీష్ పేపర్లో కూడా అన్ఫార్చునేట్గా పెయిడ్ ఆర్టికల్స్ అని ఉంటాయి. ఇది నేను ఏ పేపర్ వాళ్ళని విమర్శించడం కాదు, వారి మనుగడ కోసం మరి పేపర్ రన్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఈ మోడర్న్ వ్యవస్థలో కష్టంగా ఉంది. కాబట్టి ఈ కంప్యూటర్ యుగంలో ఇవన్నీ కూడా నెట్లో వచ్చిన తర్వాత పేపర్ రన్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి ఏదో పెయిడ్ న్యూస్ అని చెప్పి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అటువంటి పెయిడ్ న్యూస్లు కొన్ని పేపర్లో రాసుకున్నారు కాబోలు. న్యాయ వ్యవస్థపై దాడి అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని నాశనం చేశాం, శాసన వ్యవస్థని యాజ్ గుడ్ యాజ్ శాసనసభ సాక్షిగానే మనం నాశనం చేసినట్టుగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఎవరి మీద అయితే ఇవాళ ప్రజలు బతకొచ్చు అని ఒక హోప్ ఉందో ఆ న్యాయ వ్యవస్థను కూడా లేనిపోని అవాస్తవాలన్నీ మాట్లాడి మరి ఎందుచేతో మరి రేపు ఎవ్రీడే ట్రయల్ జరుగుతుందన్న భయమా? ఎందుకు భయం? మీరు ఏ తప్పు చేయలేదు, ముఖ్యమంత్రి గారు మీరే క్విట్రోకి పాల్పడలేదు, మీరే అసలు స్పీడ్ చేయమని అడగండి. ఎవరో జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చేదాకా మరి ఎందుకు ఆగాలి? అసలు మీరు చూసి ఎందుకు కంగారు పడాలి? మీరు సచ్చీలురు, ఇబ్బంది ఏముంది? యూ ఓన్లీ కాల్ ఫర్ అన్ ఎర్లీ హియరింగ్. ఎస్ నేను వస్తాను, కమాన్, ఎవ్రీడే వస్తా, ఎస్ నేను కడిగిన కూర్చోలాగా బయటకు వస్తాను అని చెప్పండి, అయిపోయింది కదా పని. అలా చెప్పేసి దానికి అసలు వ్యవస్థ మీద దాడి చేయటం అంటే అసలు ఇప్పుడు న్యాయమూర్తులకి పిల్లలు ఉండటం తప్ప న్యాయమూర్తుల పిల్లలు ఏదన్నా భూమి కొనుక్కోవాలనుకుంటూ నేరమా? 2018లో కూడా అసలు ఆ కోర్ క్యాపిటల్కి సంబంధం లేని చోట వారి స్వగ్రామంలో వారి భూమి కొనుక్కుంటే ఒక ఫాల్తూ కేసు పెట్టి ఆ ఫాల్తూ కేసుకి న్యాయ వ్యవస్థ మళ్ళీ అడ్డం వచ్చిందని చెప్పి 6వ తారీఖు నాడే ఇచ్చిన లేఖనే మరి ఏమవుతుందో కూడా చూసుకోకుండా 10వ తారీఖే మరి మీ అజయ్ కల్లం రెడ్డి గారితో మరి ఆ లేఖని రిలీజ్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ప్రజలందరికీ అర్థం అవుతుంది కదా. మీరు ఎన్ని విధాలు రాసినా, ఎన్ని విధాలు మసిపూసి మారేడుగా చేసినా ప్రజలు కెన్ అండర్స్టాండ్ ది ట్రూత్. నిజం తెలుసుకోవడానికి ఇవాళ ఎక్కువ రోజులు అక్కర్లేదు, నిమిషాల్లోనే నిజమేంటి, మనం ఎందుకు చేస్తున్నాం అనేది సుస్పష్టంగా అందరికీ అర్థమైపోతుంది. ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు దయచేసి భ్రష్టు పట్టించిన వ్యవస్థలతో సరిపెట్టుకోండి. ఇంకా ఆ వ్యవస్థను కూడా, మిగిలి ఉన్న ఆ ఒక్క వ్యవస్థను కూడా ఇటువంటి చర్యలతో మిమ్మల్ని మీరు కాపాడుకునే చర్యల్లో భాగంగా వ్యవస్థని భ్రష్టు పట్టించకండి దయచేసి. ఎందుకంటే రేపో మాపో చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ఇది మన రాష్ట్ర ప్రగతికే మంచిది కాదు. గతంలో కూడా చెప్పాను, ఇటువంటి దుందుడుకు చర్యల వలన, మతిమాలిన అనాలోచిత చర్యల వలన రాజ్యాంగ సంక్షోభ దిశగా వెళ్ళి ఆర్టికల్ 356 ఇన్వోక్ అయ్యే ప్రమాదం ఉంది మనకి. మేమేమో మీరు 25 సంవత్సరాలు ఉండాలి, పరిపాలించాలి, ప్రజలకి సంక్షేమ ఫలాలు అందాలి, ప్రస్తుతం సంక్షేమం ఇచ్చిన రేపో మాపో మీరు అభివృద్ధి గురించి ఆలోచించకపోతారా? అది కూడా అందకపోతుందా అన్న ఆశాభావంలో మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ వర్కర్లు ఎంతోమంది ఉన్నారు. సరే, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్మినట్టు మీరు నమ్మట్లేదు కాబట్టి నన్ను పక్కన పెట్టండి. మిగిలిన వాళ్ళందరూ మీ బొమ్మతోనే నెగ్గాలనుకున్న వాళ్ళందరూ, మీ మంచి కోరుకునే వాళ్ళు మరి చాలామంది, ఒక 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, నన్ను తీసి పక్కన పెడితే అంటే నేను నాకు కూడా ఫేస్ వాల్యూ ఉందని అంటున్నాను కాబట్టి, మీ ఫేస్ వాల్యూ కాదని అంటున్నాను కాబట్టి, మిగిలిన వాళ్ళందరూ మీ ఫేసే అని చెప్పి నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు కాబట్టి కనీసం వారి కోసమైనా సంయమనం పాటించి ఆర్టికల్ 356 దిశగా ప్రభుత్వాన్ని నెట్టొద్దని చెప్పి సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి ఏంటంటే, నిన్న సోషల్ మీడియాలో ఎవరో మా ఈ బాబాయ్ గారే ఫస్ట్ రిలీజ్ చేశారని అన్నారు. ఓ ఫోటో, ఏదిరా ఫోటో, ఇది కొంచెం ఫోకస్ చేయండి బాబు.
ఇది ఎప్పుడో ఒక 3 సంవత్సరాల క్రితం జరిగిన ఫంక్షను, అందులో ఉన్నది నేనే. కాకపోతే ఈ ఫోటో నేను ఎప్పుడు చూసుకోవాలా. అది అందించిన పెద్దలు బహుశా సుబ్బారెడ్డి గారు అనుకుంటాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందులో నేను ఎవరినే ముట్టుకోలేదు. షాంపెయిన్, మీరు క్రికెట్ పోటీలు చూస్తుంటారు. క్రికెట్ పోటీల్లో నెగ్గినప్పుడు ఆ షాంపెయిన్ ఓపెన్ చేసి ఆ క్రికెట్ క్రీడాకారులు కూడా నోట్లో పోసుకుంటారు. షాంపెయిన్ అనేది అది పెద్దగా మద్యం కేటగిరీలో కూడా రాదు. ఆ షాంపెయిన్ నేను ఒక కలకట్టాలో ఒక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఎంపీ గారి కుమారుడు, కలకట్టావో లేకపోతే హైదరాబాద్లో కూడా అయింది, మరి ఎక్కడో హైదరాబాద్ కలకట్టావో, అక్కడో ఫంక్షన్ అయింది, ఇక్కడో ఫంక్షన్ అయింది. ఏదో ఫంక్షన్లో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఓకే అందరి నోళ్ళల్లో పోసారు, నా నోట్లో పోసిన ఫోటో. ఇటువంటి ఫంక్షన్లకి ఈ మధ్యన మన చాలామంది యూస్రార్ రైకాపా వాళ్ళ ఫంక్షన్లో కూడా, ఇంకా ఇతర పార్టీ వాళ్ళ ఫంక్షన్లో కూడా రష్యన్ యువతులు అక్కడ ఉండటం అనేది కామన్ అయింది. నేనేమి మన అధికార ప్రతినిధుల్లాగా ఇంకొకరిలాగా అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరి మీద చేతులు వేయలేదు, చాలా సభ్యతగా ఉంటున్నాను. అల్లంత దూరంలో వాళ్ళు అలాగా షాంపెయిన్ వస్తే ఆ ఫోటోని తీసుకుని నిన్నందరూ ఉన్మాదుల్లాగా రెచ్చిపోయిన ఆనందంతో నేనే చూపెట్టాను కదా, పిచ్చవదలారా. ఏముంది అందులో? దాన్ని ఏదో పెద్ద అల్లం చేసేట్టు ఏమైపోతుందని మీరు సప్లై చేసే ఏంటయ్యి ప్రెసిడెంట్ మెడలు, నోబెల్ ప్రైజు, ఇలాంటి పనికిమాలిన చెత్త డ్రింకులు తాగకుండా ఒక మంచి షాంపెయిన్ కొంచెం నోట్లో పోసుకుంటే మీకు బాధ వచ్చేసిందా? అందరూ మీకు ప్రెసిడెంట్ మెడల్ తాగే చచ్చిపోవాలా? మీరు ఇచ్చిందే, మీరు నోట్లో పోసిందే తాగి ఆ ఫోటోలు పెట్టుకుని చచ్చిపోవాలా? ఏ ఓ మంచి షాంపెయిన్ ఓ ఫంక్షన్లో ఓ గుక్కు నోట్లో పోసుకుంటే ఏంట్రా మీకు అంత సంతోషం? వెర్రి వెదవలరా. నిన్న పొద్దున్నుంచి నేనే ఒక 500 మందికి పంపించా ఆ ఫోటో. ఏముంది అందులో? సో అది షేర్ చేసుకుని ఆనందించిన ఒక 1% నిన్న నాకు పేరు చెప్పలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డిపి, అంటే ఆయన భక్తులుగా ఉన్నాం. ఇంకొకటి అవినాష్ రెడ్డి గారు డిపితో చాలా అసభ్యంగా మాట్లాడాడు. వాళ్ళు మెసేజ్లు ఇచ్చారు, ఆ మెసేజ్లు కూడా చూపెట్టినా కూడా దరిద్రంగా ఉంటుంది. నిజంగా మరి వాళ్ళ పేరు చివర రెడ్డి అనే అక్షరాలే ఉన్నాయి. నేను గతంలో చెప్పా, రెడ్డి అంటే నాకు చాలా గౌరవం. రెడ్డి అనేది ఒక కులం కాదు, అదొక టైటిల్. గౌరవంతో ఒక పర్టికులర్ వాళ్ళకి ఇచ్చే టైటిల్ అది. ఆ టైటిల్ని ఇటువంటి పనికి మాలిన కుప్పతొట్టి వెధవలు, అంటే చెప్పుకుంటానికి కూడా వీరు నా తల్లి, వీరు నా తండ్రి అని చెప్పుకుంటానికి లేని, ఏ కులానికి ఏ మతానికి చెందని పనికి మాలిన దరిద్రులుగా వాళ్ళని నేను భావిస్తున్నాను. వాళ్ళ నెంబర్లు నేను ఆల్రెడీ పోలీస్కి ఇచ్చాను. రేపో మాపో వారికి తగు దండన విధిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో there is no law, there is absolutely lawlessness. ఒక ఎంపీ అయిన నేనే నాకు రక్షణ లేదని మరి కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ కోసం ప్రాధేయపడి నిజంగా రక్షణ లేదా అంటే వాళ్ళు వెరిఫై చేసి అవును ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు అన్నది నిర్ధారించుకుని నాకు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. లేదంటే ఢిల్లీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడే వాళ్ళు ఇంత చెత్తగా మాట్లాడారు కాబట్టి దయచేసి కొన్ని కనీస సభ్యతల్ని పాటించండి. పేరు చివర ఆ 2 అక్షరాల విలువ తీసేయకండిరా దరిద్రులారా. 99.5% ఎంతో గొప్పవారు, పెద్దవారు, ఎంతో పెద్దింటి వారు మీలాంటి పనికి మాలిన దరిద్ర చెత్త వెధవల వలన ప్రజలందరూ కూడా అసహ్యించుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు దరిద్రులారా. నిన్న ఎవరైతే నాకు మెసేజ్లు పెట్టారో దరిద్రులు, పెద్దిరెడ్డి గారి బొమ్మ, అవినాష్ రెడ్డి బొమ్మతో నాకు ఎవరైతే మెసేజ్లు పెట్టారో ఆ నెంబర్లు కూడా ఉన్నాయి, ఇస్తా.
ఆ దరిద్రులు ఇద్దరికే నేను చెప్తున్నా, ఇది యావత్ ఆ టైటిల్ పెట్టుకున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, ఇద్దరు గురించి చెప్తున్నా. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ అదర్ టైటిల్ హోల్డర్స్ who belong to different communities, but with that particular title holders, I have utmost regard for you, but not with these two people who were misusing the title and who were misusing your photos by using filthy language against an elected representative. This is incorrect. దరిద్రులారా, బాగుపడగలిగితే బాగుపడండి, లేదంటే పోండి, రేపు మాపు వెళ్తారు శ్రీకృష్ణ జన్మస్థానానికి. మీ పెద్దవాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే, వల్లభనేని బాలశౌరి ఫోటోలో ముఖ్యమంత్రి గారితో ఉండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళతో ఇక్కడ తీసుకొచ్చి ఇంకా కూడా చాలా గట్టిగా ప్రవీణ్ ప్రకాష్ అండ్ ద టీమ్ లెడ్ బై ద చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, వల్లభనేని బాలశౌరి గారు కూడా మా సాక్షి మీడియాలో వారు డైరెక్ట్గా లేరు, సరే ఇవ్వాల్సినప్పుడు ఆ కంప్లైంట్ కూడా ఇస్తాం. త్రూ ఇండైరెక్ట్గా వారు వేరే పేరు ద్వారా జగతిలో వాళ్ళు ప్రముఖ ఇన్వెస్టర్ అని చెప్పి తెలిసింది. అందుకనే ఎక్కువగా వారిని వెంటేసుకుని నా పదవి కూడా ఆయనతో పాటు క్విడ్ ప్రో కోలో ఉండవలసిన మిస్ అయిన వారి పేరుని ప్రపోజ్ చేసుకుంటున్నారు, ఎక్కువగా వెంటేసి తిరుగుతున్నారని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ద డీటెయిల్స్. ఏంటి ఆ డీటెయిల్స్ అనేది కాస్త స్పష్టంగా ఉన్నప్పటికీ సుస్పష్టంగా ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీడియా ద్వారా నేను మీకు తెలియజేసే ఏం చేస్తాను అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తాను. ఈరోజు మెయిన్ టాపిక్ ఇది. అమరావతి రైతులు వారి సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్యగా మనం అందరం దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్ళటం, గాంధేయ విధానాలు అవిశ్రాంతంగా పోరాడటం, తర్వాత ఈ న్యాయ వ్యవస్థపై దాడి, దీని వలన రేపు రాజ్యాంగ సంక్షోభం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కేవలం మీకేదో జరుగుతుంది, మీకేదో రక్షణ కావాలని చెప్పి మీ వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న ఓటర్స్ని, మిమ్మల్ని నమ్ముకుని ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని అన్యాయం చేయొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రెండు ఇవాళ టాపిక్స్. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే. ఇప్పుడు ఎన్సీఎల్ఏటీలో ఉన్న కేసు మీద దాంట్లో మోసం జరిగిందని సిబిఐ కేసు పెట్టడం ఏంటంటే, మోసం జరిగితే ఎన్సీఎల్ఏటీకి ఏం లేదు, దాని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా, కొట్టుకోవడం ఉందా? అసలు అనుమానం అక్కర్లా. కంప్లైంట్ ఏ బ్యాంక్ అయినా ఒకసారి ఎన్పిఏ అయితే ఒక కంప్లైంట్ వేసుకుంటారండి. అది లేకపోతే వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, గత 6-7 నెలలుగా ఈ వల్లభనేని బాలశౌరి, మరి ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో నాకు తెలియదు. నేను అక్కడ కనుక్కున్నా, సుమారు 8-9 సార్లు ఆయన బ్యాంక్ వెళ్ళటం జరిగింది. మచిలీపట్నం ఎంపీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్ళటం జరిగింది. ఆ రోజు 6వ తారీఖు ఉదయం ఆయనే వాళ్ళని ఎంట పెట్టుకొచ్చాడు. ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఫోటోలు దిగారు. ఈయన రిక్వెస్ట్ చేశాడు. యుద్ధ ప్రాతిపదికన, అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు మూవ్ చేయటం, ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్మెంట్స్ తోటి ఫాలోఅప్ చేయటం. గతంలో సిబిఐలో పనిచేసిన ఒక అధికారికి బంధువు ఎవరో కూడా మన ఆంధ్రాకి వచ్చాడంట. ఆయన వారి బంధువో లేకపోతే బ్రదరో ఇక్కడ ఉంటే వీళ్ళందరూ కూడా కలిసి కుమ్మక్కై హై లెవెల్లో కాకుండా వాళ్ళ లెవెల్లో వాళ్ళే అర్జెంటుగా హడావుడిగా ఒక ఎఫ్ఐఆర్ని
ఎఫ్ఐఆర్ వరకు చేయించారు. దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను. ఈరోజు రేపట్లో కూడా నేను డెఫినెట్గా ఐ విల్ ఇనిషియేట్ మై, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, 2-3 రోజులు టైం పడుతుంది. 2-3 రోజుల్లో నేను ఇది చేయటం. అలాగే ఐఎమ్ ఆల్సో సీరియస్లీ థింకింగ్ టు some criminal conspiracy is there between my Chief Minister Mr. Jagannath Reddy and Mr. Vallabhaneni Balashauri and the Managing Director of Punjab National Bank. వీళ్ళందరూ కలుసుకున్న రోజే ఇనిషియేట్ అయింది. ఎవరికి ఫోన్లు చేశారు, ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద కూడా నేను కూడా ఒక విచారణ కోరాలి అని చెప్పి సంబంధిత అధికారులకి నేను కూడా కంప్లైంట్ పెట్టి ఐ విల్ ఆల్సో టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ప్రకాష్ వాళ్ళ బ్రదర్ కానీ లేదా వాళ్ళ బ్యాచ్మెంట్స్ కానీ ఆయన ద్వారా ప్రభావితం చేసి ఈ విధంగా మీ మీద దొంగ కేసులు పెట్టించారు అనుకోవచ్చా? అనుకోవచ్చు కాదు, అది నిజం. అంటే దాని మీద మరి ఎంక్వైరీ అడగచ్చు కదా? అడుగుతాను డెఫినెట్గా. రేపు ఎల్లుండి నేను ఢిల్లీలోనే ఉంటాను. ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు సీక్ అన్ ఎంక్వైరీ అగైన్స్ట్ దీస్ పీపుల్. రాష్ట్ర అభివృద్ధి ముసుగులో ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్నది నన్ను డిస్క్వాలిఫై చేయడానికి పాయింట్ లేక కేవలం ఇలాంటి అడ్డదారుల్లో వాళ్ళ భాగస్వాముల్ని, వారి వ్యాపార భాగస్వాముల్ని, వారి బినామీ వ్యాపార భాగస్వాముల్ని పక్కన పెట్టుకుని ఇటువంటి ప్రహసనాలన్నీ చేస్తున్నారు. అది చూస్తూ ఊరుకునే టైపు నేను కాదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నాకు సాక్షాత్తు ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళే నువ్వు రాష్ట్రానికి వస్తే నీ మీద కరోనా కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు పెడతారని చెప్పి అంటున్నారు. నిజంగా ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు గురించి వచ్చినప్పుడు ఒకటి చెప్పుకోవాలి మనం. గత 9 నెలల కాలంలో సుమారు ఎవరి ఓట్లతోటైతే మేము ఈరోజు ప్రభుత్వం సరే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో మహారెడ్డి గారు అన్నారు, బట్ దళితుల ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యంగా మరి ఎవరి ఓట్లతో అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో వారి మీద సుమారు 30 దాడులు జరిగినాయి గత 9 నెలల కాలంలో. అంటే స్టార్టింగ్ 3-4 నెలలు ఆగారు, మరి తర్వాత దాడులు తీవ్రంగా మొదలెట్టారు. ఏదో 1-2 కేసులు రిజిస్టర్ అయినాయి, ఆ నిందితులను అరెస్ట్ చేశారు తప్ప వేరే కేసుల్లో ఎటువంటి చర్యలు లేవు. ఇదా మాట్లాడితే మనం ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆ SC/ST అట్రాసిటీ కేసు, ఫాల్తూ కేసులు పెట్టి వాళ్ళని వాడుకుంటున్నాం. కానీ నిజంగా దళితులంటే మీకు గౌరవం ఉందా? గౌరవం ఉంటే సరే, దేవాలయాలంటే మీకు గౌరవం లేదు, దేవుడి విగ్రహాలు బదులు కొడితే మళ్ళీ విగ్రహాలు ఇస్తామంటారు తప్ప అది కూడా మా సొమ్ముతోటే. మీకు అసలు దేవాలయాలన్నా దేవుళ్ళన్నా గౌరవం లేదనేది సుస్పష్టం. రథం కాలిపోతే మంచి కరకొనుకో డబ్బులు ఇస్తామంటున్నారు మీ మంత్రులు. సరే, అది వదిలేండి. మీ మతం వేరు, మా మతం వేరు, మా దేవుళ్ళు అంటే మీకు నమ్మకం లేదు. కానీ మీకు ఓటేసిన ఓటర్ దేవుళ్ళైన దళితుల్ని ఎందుకు ఇంతగా అవమానం చేస్తున్నారు? తప్పు. ఆ తప్పు సరిదిద్దుకోండి, లేకపోతే నష్టపోతారు ముఖ్యమంత్రి గారు. నేను దళిత వర్గాలందరికీ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే, అయ్యా నేను కొన్ని ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానన్నంత మాత్రాన, నేను ఒక హిందువుగా నా హిందూ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నంత మాత్రాన మీరు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే న్యాయ పోరాటం చేయాలంటే నా ఖర్చుతో న్యాయ పోరాటం చేద్దాం. మీ గ్రీవెన్సెస్ నా దృష్టికి తీసుకురండి. SC/ST కమిషన్కి రిప్రజెంట్ చేద్దాం. అవసరమైతే నేను ఒక లాయర్ని పర్మనెంట్గా మీకోసం ఎంగేజ్ చేసి నేను విజయవాడలో ఫుల్ టైం పెడతాను. మీ అట్రాసిటీస్ అన్నీ కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు, ఒక సామాజిక వర్గానికి చెందిన బూర్జువా భావాలతో ఉన్న పెద్దలు మీపై చేస్తున్న దమనకాండని మీరు అడ్డుకోవాల్సిన అవసరం. మీరందరూ మీ హక్కుల కోసం ఓట్లేసేటప్పుడే మేము కావాలరా, తర్వాత మా మీద దాడులు చేస్తారా అని చెప్పి మీరు నిగ్గదీసి అడగవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ట్రబుల్స్ ఉన్నాయి,
ఒక ఎంపీ అయిన నేనే మరి వాళ్ళ రాష్ట్రంలోకి రారా వస్తే నేను ఏం చేస్తానో చూస్తానని చెప్పి ఒక పక్కన కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకో పక్క సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు సార్ అరెస్ట్ చేసినంత మాత్రం ఏమీ కాదు, కానీ అరెస్ట్ చేసి కరోనా అంటించేస్తారు, అంచేత ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని చెప్పి మరో పక్కన మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి హస్తకొస్తో ఒక 10 రోజులు 15 రోజులు ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చేదాకా బహుశా నేను రావడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఒకటి మటుకు సుస్పష్టం, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉండదు. రేపు రాబోయే రోజుల్లో అతి త్వరలో డెఫినెట్గా న్యాయస్థానంలో ఎన్ని దాడులు మనం చేసినప్పటికీ మామూలుగా ఏంటంటే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని ఉంది చట్టంలో, కానీ అంతవరకే ఊహించారు అంబేద్కర్ గారైనా ఇంకో రాజ్యాంగం రాసిన వాళ్ళైనా. ఇలా న్యాయమూర్తుల్ని భయపెడతారు, న్యాయమూర్తుల్ని ప్రలోభ పెడతారు, లేకపోతే ఇంకోగా చేస్తారనేది ఆ చట్టంలో ఎన్ఫోర్స్ చేయనప్పటికీ ఇలాగ న్యాయమూర్తుల మీద దాడి చేస్తే ఇన్ని కేసులు ఉన్నప్పుడు న్యాయమూర్తుల మీద దాడి చేసేస్తే మరి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో మరి మీకు అడ్వైజ్ ఇవ్వలేదు కనుక, నేను మీ దగ్గరికి రాలేను కనుక ఈ చెట్టు కింద కూర్చొని చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏ వ్యవస్థ ఇచ్చిన బెయిల్ మీద మనం బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యామో ఆ వ్యవస్థ యొక్క సత్యలతను గుర్తించి అవాకులు చవాకులు పేలటం మానేస్తే చాలా బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం. డెఫినెట్గా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో చాలామంది వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బ్లేటెంట్గా జ్యుడిషియరీనే వైలేట్ చేసి మరి ఇంత బ్లేటెంట్గా ఆ కో అక్యూజులు అందరికీ రకరకాల ప్రాజెక్టులు పదవులు ఇస్తున్నప్పుడు డెఫినెట్గా విజ్ఞత కలిగిన ప్రజలు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన రాష్ట్రపతి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ టోటలీ డిస్టర్బ్. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, శాసన వ్యవస్థ కలిసి న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. డెఫినెట్గా ఎనీవన్ కెన్ రిప్రజెంట్ ది సేమ్ టు ది అప్రోప్రియేట్ అథారిటీ. రాష్ట్రపతికి ఎవరైనా కూడా లేఖ రాయొచ్చు, లేఖ రాసే ఉంటారు అనుకుంటున్నాను ఈ పాటికి. ఎందుకంటే ఎంతోమంది ఎమినెంట్ లాయర్స్ ఉన్నారు, న్యాయాన్ని ప్రొటెక్ట్ చేయాలన్న భావంతో ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ పాటికి చాలామంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ అయ్యా ఈ కూలిపోతున్న ఈ రాజ్యాంగాన్ని అంటే జరిగిన ఇప్పుడు ప్రమాణం ఉంటుంది రాజ్యాంగంలో. నేను ఏది అఫీషియల్ సీక్రెట్స్ ఏమి చెప్పనని, ఒక వ్యవస్థ మీద దాడి చేయకూడదని కూడా రాజ్యాంగంలో ఉంది. ఇట్ కమ్స్ టు కంటెంప్ట్. మీకు ఒకసారి కంటెంప్ట్ అయితే మీకు 6 నెలలు కూడా శిక్ష. సుమారు ఇంతమంది జడ్జిల మీద ఎలక్షన్ 2లో పెట్టారు, ఈ జడ్జి గారు ఇలా చేశారు, ఈ జడ్జి గారు ఇలా చేశారు. అవన్నీ కూడా కంటెంప్ట్ కేసులే. ఓ 10 కంటెంప్ట్ కేసుల్లో 10 ఆర్లు 60 నెలలు వేసేయచ్చు డైరెక్ట్గా. 10 కేసుల్లో 11 రూపాయలు ఆయన మీద ప్రశాంత్ భూషణ్ గారి మీద వేసినట్టు వేస్తారు అని అనుకుని 10 రూపాయలే కదా కట్టేయచ్చు అనుకుంటున్నారేమో. కుదరదు. ఇవన్నీ బ్లేటెంట్. ఆయన ఏదో మోటార్ సైకిల్ అన్న పదవి వాడినందుకే అంత అయింది. ఇది అసలు మరీ బ్లేటెంట్గా. అంటే ఇప్పుడు ప్రతిదీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీరు ఏదైతే అన్యాయం జరిగిపోయిందో వామో వాబో అని బావురమంటున్నారో అన్నీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేరే బెంచ్లకు వెళ్ళి ఆ బెంచ్లన్నీ కూడా కొట్టేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభావితం చేశారన్నది నెక్స్ట్ స్టెప్ అని అనుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది. అంటే అసలు న్యాయ వ్యవస్థ మాకు వద్దండి, మేము శ్రీరామచంద్రుడి వారసులం, మేము నిప్పు లాంటి వారం, మేము ఏ తప్పు చెయ్యం, ప్రజల కోసం మా యావత్ జీవితం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉంటే ప్రజలకు మంచి జరగకుండా ఈ వ్యవస్థ ఒకటి అడ్డుకుంటుంది. ఇటువంటి వ్యవస్థని
నిర్మూలించవలసిన అవసరం ఉందని చెప్పి ఆ వ్యవస్థని భయపెట్టే ప్రయత్నం జరుగుతుంది అన్నదే ప్రజలు గ్రహించారు. ఒక 1% సోకాల్డ్ మరి మేధావులు లెఫ్టిస్టులు ఓ 10 మంది సమర్థించిన యావత్ భారతదేశంలో ఇది ఎవరికైనా తెలిస్తే 130 కోట్లలో 1,00,000 మందిని తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చర్యని ప్రతిఘటిస్తారు. ఇది చాలా 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 ఒక రాజ్యాంగ వ్యవస్థనే కుప్పగూల్చే ప్రయత్నంగా మనం అందరం తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని 10 మందికి చెప్పి అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పి, అయ్యా మీరు ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఛాన్స్ ఇచ్చాం, ఛాన్స్ ఇచ్చింది మీరు మంచి చేస్తారని తప్ప రాజ్యాంగానికి మూల స్తంభాలని కూల్చేసే ప్రయత్నం చేస్తారని కాదు అని చెప్పి అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాయమని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఇంకేం ప్రశ్నలు అయిపోతే మంచి మాటకి వెళ్ళిపోదాం. ఇది ముఖ్యంగా మా అమరావతి రైతులకి నేను ఇచ్చే, అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది. అది వివేకానంద గారి గురువు గారైన రామకృష్ణ పరమహంస గారు ఆ రోజు ప్రజలకు చెప్పింది. దీన్ని ఈ 300వ రోజు ఉద్యమం సందర్భంగా ఎవరెంత నిరుత్సాహపరిచినప్పటికీ మొక్కవని ధైర్యంతో మనం అందరం ముందుకెళ్ళి విజయం మనదవుతుంది, మనం ఎందులోనూ రాజీ పడొద్దు అని చెప్తున్నాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.